నమస్తే. నా పేరు కోపల్లె ఫణికుమార్, తెలంగాణ ఫెడరల్ నుంచి. నేపాల్లో జల ప్రళయానికి దాదాపు 500-600 మంది ఇప్పటి వరకు గల్లంతైపోయారు. అంటే గల్లంతయ్యారు అంటే వీళ్ళందరూ చనిపోయారని అనుకునేందుకు లేదు. అధికారికంగా వీళ్ళందరూ చనిపోయినట్టు నేపాల్ ప్రభుత్వం ప్రకటించలేదు. కాకపోతే గడిచిన 2-3 రోజులుగా వీళ్ళ ఆచూకీ దొరకలేదు. వీళ్ళ మొబైల్ ఫోన్లకు సిగ్నల్స్ అందటం లేదు. అందినటువంటి ఫోన్ల నుంచి కూడా రిప్లై రావటం లేదు. కాబట్టి ఏదో శిథిలాల కిందనో బురదలోనో ఎక్కడో నీటి ప్రవాహాన్ని కొట్టుకుపోయో ఉంటారు అనేటువంటిది ఒక ప్రాథమిక అంచనా. ఈ అంచనా కూడా నేపాల్లోని నేషనల్ డిజాస్టర్ రిలీఫ్ ఫండ్ వాళ్ళు చెప్పినటువంటి అంచనా ఇది. సో అందులో భాగంగానే మన భారత ప్రభుత్వము లేదా తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలు ఏ రాష్ట్రాల నుంచి నేపాల్ టూర్కి వెళ్ళిన వాళ్ళు ఆ ప్రభుత్వాలు కూడా అలానే అనుకుంటున్నాయి. అక్కడ నేపాల్ ప్రభుత్వం ఇచ్చేటువంటి అధికారిక ప్రకటనే మనకు ఆధారం వీటన్నిటికీ కూడా. సో ఈ నేపథ్యంలోనే తెలంగాణ నుంచి 23 మంది అక్కడికి ఒక బృందంగా వెళ్ళిన వాళ్ళు గల్లంతయ్యారు అనేటువంటిది ఒక సమాచారం అందుతోంది. దీంట్లో కూడా ఒక్కళ్ళ ఆచూకీ మాత్రమే ఇప్పటివరకు లభ్యమైంది. మిగతా 22 మంది ఏమయ్యారు అన్నటువంటిది కొంత ఆందోళనకరంగానే ఉంది. ఆ 23 మందిలో కూడా 6 మంది మాత్రమే తెలంగాణ, హైదరాబాద్ వాళ్ళు. మిగతా 16 మంది విదేశీ పౌరసత్వం ఉన్నవాళ్ళు. ఈ 16-17 మందిలో కూడా ఒకళ్ళు కెనడా, మరొకళ్ళు న్యూజిలాండ్, మరొకళ్ళు ఆస్ట్రేలియా వాళ్ళు. మిగిలిన వాళ్ళకందరికీ అమెరికా పౌరసత్వం ఉందని ఇప్పుడు అందినటువంటి సమాచారం ప్రకారం తెలుస్తోంది. ఈ 23 మంది జాబితా మీకు పేర్లు వినిపిస్తాం. అమెరికా పౌరసత్వం ఉన్న వాళ్ళల్లో వందనా చంద్, శ్వేత పుట్ట, సాయి ప్రసాద్ సోమయాజులు, లక్ష్మీనాథ్ గోపిశెట్టి, సుధీంద్ర యాపాల్వర్కి, సుధీర్ రంగు, కేశవరావు తాడిపత్రి, వివేక్ శంకర్ శ్రీవాస్తవ్, వెంకట రమణ, బాలసుబ్రహ్మణ్యం, వెంకటకృష్ణ, రఘునాథరావు, కృతి కుమార్ ఆచార్య, అగస్య గోపీకృష్ణ నాయుడు. ఈ గోపీకృష్ణ నాయుడు ఆస్ట్రేలియా పౌరుడు. వినయ్ కుమార్ రెడ్డి కెనడా పౌరసత్వం ఉన్న అతను. సుహాసిని కందిమల్ల, ఈమె న్యూజిలాండ్ అంటున్నారు, ఆస్ట్రేలియా నుంచి వచ్చింది అంటున్నారు. కాబట్టి ఈ రెండింటి మధ్య ఆ అమ్మాయికి ఎక్కడ పౌరసత్వం ఉందన్నది కొద్దిగా కన్ఫ్యూజన్గా ఉంది. వీళ్ళందరితో పాటు గుర్తింపుకు సంబంధించి వివరాలలో ఒక లభ్యం కానీ గాయత్రి భరత్, నాగజ్యోతి లోల్లా వీళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళు ఏ దేశం వాళ్ళు అంటే ఏ పౌరసత్వం ఏ దేశంలో ఉంది అన్న విషయం ఇప్పటివరకు కన్ఫ్యూజన్గానే ఉంది, తేలలేదు. ఏది ఏమైనా కానీ ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళల్లో కేంద్ర విదేశాంగ శాఖ, నేపాల్ టూరిజం బోర్డు ఇట్టటి వాళ్ళు ఇచ్చినటువంటి దీని ప్రకారం హైదరాబాద్ నుంచి నేపాల్, టిబెట్ మీదుగా వీళ్ళందరూ కూడా మానస సరోవర్ యాత్రకు వెళ్ళి తిరిగి వస్తున్న వాళ్ళు. అంటే వెళ్తున్న వాళ్ళు కొంతమంది, తిరిగి వస్తున్న వాళ్ళు కొంతమంది. ప్రతి ఏడాది నేపాల్ కావచ్చు లేదా కాఠ్మండు మానస సరోవరం కూడా కావచ్చు, సుమారుగా 5,000 మంది పర్యాటకులు ప్రతి ఏడాది వెళ్తూ ఉంటారు, వస్తూ ఉంటారు. ఈ లెక్కల ప్రకారం తీసుకుంటే ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళల్లో ఈషా ఫౌండేషన్, ఈషా గ్రూప్, కైలాష్ జర్నీ ట్రావెల్ ప్రైవేట్ లిమిటెడ్, టచ్ కైలాష్ తదితర ట్రావెల్స్ వాళ్ళు ఉన్నారు. ట్రావెల్స్ నుంచి వెళ్ళేవాళ్ళు కొంతమంది, గ్రూపులుగా వెళ్ళేవాళ్ళు అంటే ఫ్యామిలీ ఫ్రెండ్స్ వాళ్ళు మాట్లాడుకుని ఒక 3-4గా కలిసి 3-4 ఫ్యామిలీస్ కలిసి వెళ్ళిన వాళ్ళు కొంతమంది, ఫ్రెండ్స్ కొంతమంది, ఇట్లా రకరకాల మార్గాల్లో నేపాల్కు, కాఠ్మండూకు, మానస సరోవరంకు వెళ్తూ ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు పై ప్రాంతాల్లో హైదరాబాద్ నుంచి వెళ్ళిన వాళ్ళు ఎంతమంది అన్నది ప్రభుత్వం దగ్గర కూడా లెక్కలు లేవు. ఈ రకమైన కన్ఫ్యూజన్ క్లియర్ చేయడానికి ప్రభుత్వం ఇదివరకు ప్రయత్నం చేసింది. వెళ్ళే వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా తమ దగ్గర రిజిస్టర్ చేసుకోవాల్సిందే అని. కాకపోతే వాళ్ళు ఎవరు కూడా పెద్దగా పట్టించుకోవట్లేదు. అయితే మానస సరోవర్ అక్కడికి వెళ్ళాల్సిన వాళ్ళు, నేపాల్కు వెళ్ళే వాళ్ళు మాత్రం తమ ఐడెంటిటీ, పాస్పోర్ట్ లేకపోయినా పర్వాలేదు, ఒక వ్యాలిడ్ ఐడెంటిటీ కార్డు మాత్రం చూపించి ఆ బార్డర్స్లో
వాళ్ళు వాటన్నిటినీ డాక్యుమెంట్స్ ఇవ్వాల్సిందే. కాబట్టి ఇండియా, నేపాల్, ఇండో టిబిటన్ ఆ బార్డర్స్లో ఉన్నటువంటి రక్షణ దళాలు కావచ్చు, ఆ ప్రభుత్వాలకు సంబంధించినటువంటి ఏజెన్సీస్ కావచ్చు, వాళ్ళ దగ్గర మాత్రమే వివరాలు ఉంటాయి. అప్పటి వరకు మనకు ఏ వివరాలు సరిగా అందవు, వాళ్ళంతట వాళ్ళు ప్రకటించేంత వరకు. నేపాల్ టూరిజం బోర్డు ప్రకారం వివిధ దేశాల నుంచి సుమారుగా 690 మంది అక్కడికి, అంటే ఆ మానస సరోవరం, నేపాల్ ఆ ఏరియాల్లో ఉన్నారు అన్నటువంటిది ఒక సమాచారం అందుతోంది. మరి ఇందులో ఎంతమంది గల్లంతయ్యారు, ఎంతమంది సురక్షితంగా ఉన్నారు అనేటువంటి వివరాలు ఇప్పటి వరకు క్లారిటీ. సో ఈ క్లారిటీగా మరిన్ని జాబితాలు రావాలి అంటే ఇంకొక 2-3 రోజులు పట్టేటట్టుగా ఉంది. అక్కడ రక్షణ దళాలు కానీ, లోకల్ పోలీసు కానీ, పబ్లిక్ కానీ సహాయ చర్యల్లో నిమగ్నమై ఉన్నారు. 24 గంటలు ఈ సహాయ చర్యల కోసం గాలింపుల మీదే వాళ్ళు పనిచేస్తున్నారు. కాబట్టి 1-2 రోజులు ఆగితే కానీ మనకు క్లారిటీ రాదనేది అర్థమవుతోంది. థ్యాంక్ యూ.